మనము లోపడకపోతే వాళ్ళు చెప్పేది దేనికోసం? దేవుని కోసమే చెప్తున్నారు కదా, దేవుని మాటే కదా, మరి నీకోసమే కదా చెప్పేది. ఒకవేళ చెడ్డ మాటలు ఏమని చెప్తున్నారేమో, చెడు పనులు చేయమంటే లోపడకండి. మత్తులమై ఉంటున్నాం. ఏ మత్తు? ఈ లోబడకపోవడం అనే మత్తు, వినకపోవడం అనే మత్తు, పట్టించుకోకపోవడం అనే మత్తు. ఈ మత్తు మన లోపల ఉంటే మనం వర్ధిల్లలేమండి. హల్లెలూయా. ఏంటంట మత్తు, ఈ మత్తు ఉంటే మనము వర్ధిల్లలేము. కాబట్టి మనం ఎలాగంట లోబడి వారముగా ఉండాలి, హెచ్చరించే వారముగా ఉండాలి. మనము ఈ హెచ్చరికలు దయచేసి చెయ్యండి ప్రతిరోజు, తప్పేం లేదు. సపోజ్ చెప్తా ఉన్నా, చాలా మనకు ఆత్మీయుడే కావచ్చు, చాలా రోజులుగా మనం చూస్తూ ఉన్నాం కావచ్చు, విశ్వాసియే. ఆ విశ్వాసి దేని నిమిత్తమయ్యో ఒక సాంగ్ పెట్టాడు స్టేటస్లో, అది సినిమా సాంగ్. మరి ఈ ఆత్మ నీ లోపల ఉంది, ఆత్మ పూర్ణుడిగా నువ్వు ఉన్నావు, ఆయన తప్పిపోయాడేమో అనుకొని మరి హెచ్చరించాలి అని అంటే చెప్పాలా లేదా? పెట్టుకుంటే పెట్టుకున్నాడు, లేదు ఏదో బర్త్డే అని పెట్టుకున్నాడు, తప్పేముంది అని అన్నాం అనుకో, ఒరే చెడిపోరా ఆయన అన్నట్టు. బర్త్డే అని పెట్టుకున్నాడులే, సినిమా సాంగ్ అయితే ఏముంది. ఇది క్రైస్తవులలో ఉన్నటువంటి మనసు ఇదన్నమాట. జాలి, ఈ జాలి చూపించొద్దంట, ఈ జాలిని చూపించకూడదు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చూసినావా, ఆ నిరీక్షణ రక్షణ కంటే ముందు ప్రయాణం కోసం చెప్తా ఉన్నారు. చూడండి ఆ 8వ వచనం చదవండి ఒకసారి. మనం పగటవారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము. హల్లెలూయా. ఏంటంట? విశ్వాస ప్రేమలను కనబరచాలండి. ఇలాంటి ప్రేమ, ఇది కూడా విశ్వాస ప్రేమనే కదండి. పెట్టుకున్నాడు కదండి, క్షమించాలి కదండి, తప్పేముందండి. బర్త్డే అని పెట్టుకున్నారేమో లేండి, బర్త్డే అని చేశారేమో లేండి అని అంటున్నారు. తమ్ముడైతే తమ్ముడు, అన్న అయితే అన్న, అక్క అయితే అక్క. మనకు తగదు, మనం పెట్టకూడదు, పెట్టకూడదు. దేవుడు నిన్ను